శ్రావ్యం తీసుకుని తొందరగా రమ్మన్నారు. మీరు రెడీ అయితే బయలుదేరదాం. భాస్కర్, బన్నీని బావగారు, మేము రెడీగా ఉన్నాము. పదండి, విడిదింటికి వెళ్దాం. బన్నీ అని మావయ్య ఏదో చెప్తున్నారు. బన్నీ గురించి కాదక్క, బంతి భోజనం పెడదామా బవే పెడదామా అని అడగబోతున్నారు. బంతి భోజనాలంటే మగ పెళ్లివారు ఏమంటారో ఏమో. బఫే పెడదాం. ఏమంటావు అభి? అలాగే అన్నయ్య, మీరన్నట్టే చేద్దాం. పదండి పదండి, పసుగారు పదండి పదండి. మావయ్య, అత్తయ్య, రండి వెళ్దాం. రండి. గంటలో నగలివ్వకపోతే బన్నీని చంపుతామని బెదిరించినా ఇంకా పెళ్లి గురించి ఆలోచిస్తున్నారు వీళ్ళు. ఈ విషయం మామ్తో చెప్పి వీళ్ళని భయపెట్టాలి. చెప్తాం మీ పని. మమ్మీ మమ్మీ, ఒక గుడ్ న్యూస్, ఒక బ్యాడ్ న్యూస్. ముందే చెప్పమంటావు? ఇప్పుడున్న టెన్షన్లో ఆ ఆఫర్లు అవసరం ఏంటి? నువ్వేదో ఒకటి చెప్పిచావు. సారీ సిస్టర్, అలవాట్లో పొరపాటుగా అనేశాను. గుడ్ న్యూస్ ఏంటి? బన్నీ కిడ్నాప్ అయిన విషయం అత్తయ్యకి మావయ్యకి తెలిసిపోయింది. ఇది గుడ్ న్యూస్ ఏంటి? ఇది అసలు న్యూసే కాదు. వాళ్ళకి తెలిస్తే ఏంటి, తెలియకపోతే ఏంటి? బన్నీని ఇప్పుడు కిడ్నాప్ చేసింది ఎమ్మెల్యే గారు కనకము అని అత్తయ్య మావయ్య అనుకుంటున్నారు. మన మీద అస్సలు డౌట్ రాలేదు వాళ్ళకి. బ్యాడ్ న్యూస్ ఏంటి బేబీ? బన్నీ కిడ్నాప్ అయినా సరే వసు అక్క బాధపడుతుంది తప్ప భయపడట్లేదు. పైగా పెళ్లి ఆగకూడదని ఖచ్చితంగా చెప్తోంది. నగలిచ్చే ఉద్దేశం అస్సలు లేదు తనకి. మరి అభియాన్ని ఏమన్నాడు? బావగారు కూడా వసు అక్కకి సపోర్ట్ చేస్తున్నారు. ఏదోలా బన్నీని కనిపెట్టాలని అనుకుంటున్నారు. చెప్పాను కదా సిస్టర్, ఆ మొగుడు పెళ్ళ మహా మొండోళ్ళు. వాళ్ళ దగ్గర నుంచి నగలు కాదు కదా, వాళ్ళ కాలి గోరు కూడా మనం తీసుకోలేం. ఎంత పెద్ద ఇనుమైనా వేడి చేస్తే వంగుతుంది. ఎలాంటి మొండివాళ్లైనా భయపెడితే బెండ్ అవుతారు. హీట్ కాస్త పెంచమని ఇప్పుడే రౌడీలకి ఫోన్ చేసి చెప్తాను. షిట్, ఫోన్ రీచ్ అవ్వట్లేదు. ఈ వెధవలు ఏం చేస్తున్నారో ఏమో. కొంపతీసి బన్నీగాడు వాళ్ళ కళ్ళు కప్పి పారిపోలేదు కదా. వాడు అలాంటి అల్లరి పిడికే. కళ్లలో కారం కొట్టైనా పారిపోయినా పారిపోగలడు. బన్నీ తప్పించుకుంటే మన ప్లాన్ మొత్తం వాష్ అవుట్ అవుతుంది. నువ్వొక పని చేయి అఖిల్, బన్నీని దాచిపెట్టిన ప్లేస్కి వెళ్ళు. వసుకి ఫోన్ చేసి 10 నిమిషాల్లో నగలివ్వకపోతే పిల్లాడి ప్రాణాలు తీస్తామని రౌడీలతో ఫోన్ చేయించి బెదిరించు. అప్పుడు ఎలా భయపడదో నేను చూస్తాను. ఓకే ఆంటీ, ఇప్పుడే వెళ్తాను. ఒరే అఖిల్, ఏంటి? ఒరే ఆ బన్నీగాడితో జాగ్రత్త. వాడి దగ్గరికి వెళితే మొహానికి ముసుగేసుకుని వెళ్ళు. అవును అఖిల్, వాడికి నువ్వు దొరికిపోతే మనమందరం వసు అక్కకి అభిబావ్ గారికి దొరికిపోతాం. కేర్ఫుల్ అఖిల్. వెళ్ళాడా? బన్నీ, బన్నీ,
బన్నీ 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 డామెట్. రాహుల్ రూమ్లో బన్నీ లేడంటే బన్నీని రాహుల్ కిడ్నాప్ చేయలేదన్నమాట. బన్నీని నగల కోసం కిడ్నాప్ చేశారా, లేక శ్రావ్య పెళ్లి ఆపడం కోసం చేశారా? ఎవరై ఉంటారు? ఒకవేళ ఇది ఆ ఎమ్మెల్యే చెల్లెల పని అయి ఉంటుందా? తను నాతో ఛాలెంజ్ చేసింది కదా, డౌట్ లేదు, తన పని అయి ఉంటుంది. సార్ బన్నీ ఎక్కడ్రా? బన్నీ ఎవరు సార్? రేయ్. అబ్బా! గుర్తొచ్చింది సార్, బన్నీ మీ అబ్బాయి. బన్నీని ఎక్కడ దాచిపెట్టారో? నేను బన్నీని దాచిపెట్టడమేంటి సార్? అబ్బా! నువ్వు కాదు, మీ ఎమ్మెల్యే మీ మేడం బన్నీని కిడ్నాప్ చేశారు కదా. మీ అబ్బాయిని వాళ్ళందరూ కిడ్నాప్ చేస్తారు సార్. అబ్బా! శ్రావ్య పెళ్లి ఆపడానికి. శ్రావ్య ఎవరు సార్? అబ్బా! సారీ సార్, గుర్తొచ్చింది. శ్రావ్య మీ అన్నయ్య గారు అమ్మాయి కదా. మర్యాదగా బన్నీని ఎక్కడ దాచిపెట్టారో చెప్పు. నా మీదొట్టు సార్, బన్నీ బాబుని నేను కానీ, మా మేడం కానీ, మా సార్ కానీ ఎవరు కిడ్నాప్ చేయలేదు. అబ్బా! నన్ను నమ్మండి సార్. శ్రావ్య పెళ్లి ఆపుతానని మీ మేడం మాతో ఛాలెంజ్ చేసింది. బన్నీని కిడ్నాప్ చేసి నగలు తీసుకుని పెళ్లి ఆపాలని చూస్తుంది. అబ్బా! వాళ్ళకి అన్ని తెలివితేటలు లేవు సార్. వాళ్ళ అన్న చెల్లెలు మట్టి బుర్రలు సార్. రాయ్. సారీ సార్, సారీ సార్. మా సారు మేడం వాళ్ళు వాళ్ళ అమ్మ నాన్నలకి పిండం పెట్టడానికి మొన్ననే కాశీ వెళ్ళారు సార్. అటు నుంచి అటే అధిష్టానాన్ని కలవడానికి ఢిల్లీ వెళ్తామన్నారు. ఇంకొక వారం వరకు రారు సార్, నమ్మండి సార్. నిజమే చెప్తున్నావా? చెప్పు. ఒట్టు సార్, నాకు మీరంటే చాలా గౌరవం ఉంది సార్. ఏదో శాలరీ కోసం వాళ్ళ దగ్గర వర్క్ చేస్తున్నాను కానీ మీరంటే నాకు చాలా రెస్పెక్ట్. వీళ్ళు కూడా బన్నీని కిడ్నాప్ చేయలేదంటే ఇంకెవరు చేసినట్టు? శ్రావ్య పెళ్లి ఆపాల్సిన అవసరం ఇంకెవరికి ఉంది? ఆ అన్నా చెల్లెల చేతిలో చెంపదెబ్బలు తప్పాయి అనుకుంటే ఈయన కూడా వాయించేశాడు. ఛీ, దీనిమ్మ జీవితం. శ్రావ్య, కాళ్ళకి దండం పెట్టు. కలకాలం చల్లగా ఉండమ్మా. నిన్ను నూరేళ్లు చల్లగా ఉండమ్మా. పెట్టిపోతలని లేవుగా. ఈ వినయ విధేయతలకేం తక్కువ లేదు. మాట్లాడితే కాళ్ళ మీద పడిపోతారు. కట్నం ఇవ్వలేదన్న కవరింగేమో. కట్నం మనం అడగలేదు కదమ్మా. అడగకపోతే ఇవ్వకూడదనే రూల్ ఏమైనా ఉందా అంకుల్? 7 వారాల నగలు ఇస్తున్నారుగా స్వాతి. 7 వారాల నగలు మాత్రమే ఇస్తున్నారు అత్తయ్య. జ్యువెలరీ షాప్ ఏం రాసివ్వట్లేదు. ప్రతిదానికి ఎందుకే గొడవ? అమ్మా కోడలు పిల్ల, మీ తోటి కోడలు కూల్ డ్రింక్ తాగలేదు కదా, వెళ్ళి చల్లటి మజ్జిగ తీసుకురా. నేను తీసుకొస్తాను. ఆకండి ఆంటీ, ఆవిడ చెప్పింది శ్రావ్యకి. శ్రావ్య తీసుకొస్తుంది రండి పిన్ని, మీరుండండి. అమ్మా శ్రావ్య, నువ్వు వెళ్ళమ్మా. ఇంకెవరికైనా ఏవైనా కావాలా? ఎవరికేం కావాలో చెప్పండి. మళ్ళీ మర్యాదలు లోడ్ చేశామంటారు.
మాకేం వద్దండి. మెహందీ ఫంక్షన్ ఎప్పుడు మొదలు పెడదాం? కాసేపట్లో మొదలు పెడదామండి. అభి వాళ్ళు ఎక్కడమ్మా? అది పందిరి దగ్గరికి వెళ్ళారు, వచ్చేస్తారు. మీకేమైనా కావాలా? జన్నా వెన్నతో చేసిన మజ్జిగ కావాలా? ఇల్లే ఇల్లే. ఏమంటున్నాడే? నాకేం తెలుసు, వాళ్ళే అడగండి. ఏం కావాలి? ఏం వద్దంటున్నాడు ఆంటీ? ఆమా ఆమా. ఏంటి ఈ ఫ్యామిలీ వాళ్ళు ఎప్పుడు ఏదో ఒక టెన్షన్లో ఉంటారు. సంథింగ్ ఈజ్ రాంగ్. ఆ రోజు ఈవిడ ఏదో చెప్పబోతూ ఆగిపోయింది. అదేంటో తెలుసుకోవాలి. నేను ఇప్పుడే వస్తాను. ఎంతవరకు వచ్చింది మామ్? వసుకి ఫోన్ వచ్చిందిగా. ఇక నగలు తీసుకొని పరిగెడతారు. అభి బావ గారు విడిదింట్లో కనిపించట్లేదు. నాకు టెన్షన్గా ఉంది మామ్. అభి బన్నీ కోసం వెళ్ళుంటాడు. కానీ బన్నీ ఎక్కడున్నాడో అభికి తెలిసే అవకాశమే లేదు. త్వరగా ఆ నగలు మన చేతిలో పడాలి. నాకసలే పెళ్లి సంబంధం ఖాయమయ్యేలా ఉంది. మీకు పెళ్లి సంబంధం ఎవరు చూశారు సిస్టర్? తనకొకరు చూడాలా మామ్? తానే చూసుకుంది. ఎవరిని? అదిగో ఆ తమిళ అబ్బాయిని. తన పేరు కమల్, కమల్ హాసన్. మా జంట ఎలా ఉంది? హలో, నేనే కిడ్నాపర్ని మాట్లాడుతున్నాను. చెప్పండి. నేను నీకేమైనా బంధువుని అనుకున్నావా? చెప్పండి అడగడానికి కుశల ప్రశ్నలు వేస్తున్నావు. బన్నీ ఎలా ఉన్నాడు? నేను బన్నీగాడి బంధువునా? వాడి క్షేమ సమాచారాలు చెప్పడానికి? అసలు వాడి కన్న తల్లివేనా? ఏం మాట్లాడుతున్నారు? నిజం చెప్పు, వాడు అసలు నీ పిల్లోడేనా లేక అనాథ పిల్లోని తెచ్చుకొని పెంచుకుంటున్నావా? బన్నీ నా కొడుకు, నా కన్న కొడుకు. నా రక్త మాంసాలు పంచుకొని నేను 9 నెలలు మోసి కన్న కొడుకు. మరి వాడి మీద నీకు కొంచెం కూడా ప్రేమ లేదేంటి? ఏమైంది వసు? బన్నీని కిడ్నాప్ చేసిన వాళ్ళ? కన్న కొడుకు అంటే నీకు నగలే ఎక్కువైపోయాయా? నగలు పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు, ప్రాణం పోతే తిరిగి తెచ్చుకోగలవా? నీకిచ్చిన 1 అవర్ టైంలో ఆల్రెడీ 45 మినిట్స్ అయిపోయాయి. వసుగారు, ఏమైంది వసుగారు? బన్నీని కిడ్నాప్ చేసిన వాళ్ళు ఫోన్ చేశారండి. ఒకసారి ఇవ్వండి. రేయ్, ఎవరా మీరు? ఎక్కడున్నారు? కట్ చేస్తున్నారు. డామ్ ఇట్. అసలేం చెప్పారండి వాళ్ళు? 15 నిమిషాల్లో నగలు తీసుకురాకపోతే బన్నీని చంపేస్తానన్నారు. ఆలస్యం చేయక అభి, వెంటనే నగలు తీసుకుని వెళ్ళు. అవునభి, బన్నీ ప్రాణాల కంటే నగలెక్కువ కాదు. త్వరగా వెళ్ళు. వద్దత్తయ్య, నగలు లేకపోతే పెళ్ళి ఆగిపోతుంది. శ్రావ్య ప్రేమ చచ్చిపోతుంది. ఏం కాదమ్మా, మగపెళ్లి వాళ్లకు ఏదో ఒకటి సర్ది చెప్తాం. ఇప్పుడు బన్నీ ప్రాణాలు ముఖ్యం. మా మాట విని ఒప్పుకోమ్మా.
అభికి నగలిచ్చి పంపించు. బన్నీకి ఏదైనా జరిగితే మనం జీవితాంతం బాధపడాలి. అభి, నువ్వే ఏదో ఒక నిర్ణయం తీసుకోరా. ఇప్పుడు బన్నీ ప్రాణాలు ముఖ్యం. త్వరగా బన్నీ దగ్గరికి వెళ్ళు. వాడికి ఫోన్ చేయి అభి. నగలెక్కడికి తీసుకురావాలో అడుగు. ఒక యాప్ ఉంది. ఆ యాప్ని మన ఫోన్లో ఇన్స్టాల్ చేసుకుని అక్క ఫోన్ నెంబర్ ఎంటర్ చేస్తే సెల్ ఫోన్ టవర్ సిగ్నల్స్ ద్వారా అక్క ఎక్కడుందో తెలిసిపోతుంది. నాన్న, మీ ఫోన్ ఒకసారి ఇలా ఇవ్వండి. వసు గారు, ఇప్పుడే వస్తాను. మీరేం భయపడకండి, ధైర్యంగా ఉండండి. అమ్మా, నాన్న, వసు గారిని జాగ్రత్తగా చూసుకోండి. ఓకే అభి. హలో, నిన్నే. గ్లాస్ అక్కడ పెట్టి వెళ్ళిపోతున్నావేంటి? చేతికి ఇవ్వాలని తెలీదా? మేనర్స్ లేదా? అంతేలే, ఇడ్లీలు అమ్ముకునే వాళ్ళకి ఇంతకంటే గొప్ప సంస్కారం ఎక్కడుంటుంది? చీప్ మనుషులు, చీఫ్ మెంటాలిటీ. మర్యాదగా మజ్జిగ గ్లాస్ నా చేతికిచ్చి సారీ చెప్పి తప్పైందని ఒప్పుకో. నేను ఇస్తాను పిన్ని, నేనే ఇస్తాను. ఏమన్నారు? చీప్ మనుషులు, చీప్ మెంటాలిటీలనా? మరి మీరేంటి పైనుంచి దిగొచ్చారా? వాట్ యు మీన్? ఏం మాట్లాడుతున్నారు? నేను కరెక్ట్గానే మాట్లాడుతున్నాను. మీరే మొదటి నుంచి వంకరగా, వెటకారంగా మాట్లాడుతున్నారు. ప్రతి చిన్న విషయానికి గొడవ చేస్తున్నారు. సంస్కారం అనేది కట్టుకునే బట్టల్లో, వేసుకునే నగల్లో ఉండదు, మాట్లాడే మాటల్లో ఉంటుంది. సాటి మనిషితో ప్రవర్తించే తీరులో ఉంటుంది. ఎదుటి వ్యక్తిని గౌరవించే పద్ధతిలో ఉంటుంది. ముందు అది తెలుసుకోండి. ఏంటి లెక్చర్ ఇస్తున్నారా? మీతో చెప్పించుకున్న స్థాయిలో నేను లేను. మీరు చెబితే వినే రకం కాదు అని ఎప్పుడో అర్థమైంది. కాబోయే మీ తోడి కోడల్ని ఇలాగేనా ట్రీట్ చేస్తారు? తనేం చేసిందో తెలుసా? మజ్జిగ గ్లాస్ నా చేతికి ఇవ్వకుండా. అది తప్పే, నేను ఒప్పుకుంటాను. కానీ తను ఏ కండిషన్లో ఉందో అర్థం చేసుకోకుండా చీప్ మెంటాలిటీ అని నోరు జారడం ఏంటి? చీప్ కాక ఇంకేంటి? మీకేమైనా ఆస్తులున్నాయా? డబ్బులున్న నా మరిదిని ప్రేమ పేరుతో వలలో వేసుకుని రూపాయి కట్నం లేకుండా పెళ్లి చేసుకుంటుంది. ఎక్స్క్యూజ్ మీ, మీ మరిదిని మా శ్రావ్య ట్రాప్ చేయలేదు. ఇద్దరూ ఇష్టపడ్డారు, ప్రేమించుకున్నారు, పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకుంటున్నారు.
మీకు తెలుసో లేదో శ్రావ్య గోల్డెన్ స్పూన్తో పుట్టింది, కోటీశ్వరుల బిడ్డగా పెరిగింది, మొన్నటి వరకు ప్రిన్సెస్ లాగే బ్రతికింది. కానీ అప్పుడు ఇప్పుడు సింపుల్ గానే ఉంది. మీలా ఎగిరెగిరి పడలేదు, గర్వానికి అహంకారానికి పోలేదు.